వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్। दारों पर खर्च किया, या अल्लाह उनको भी खर्च करने की कबूल फरमा। और आज ये अल्लाह इफ्तारी जो है हमारे कुरुकुंडा रामा कृष्णा की तरफ से है, या अल्लाह इन्होंने तमाम रोज़ेदार को इफ्तार कराया है, इसके बदले में इनको अच्छा बदला अता फरमा। अल्लाह इनको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा, इनको अल्लाह चैन सुकून इत्मीनान नसीब फरमा। अल्लाह इनके घर में भी खुशहाली अता फरमा, हर तरह की मुसीबत से परेशानी से इनकी हिफाजत फरमा। और या अल्लाह ये जो जिस काम में लगे हुए हैं, या अल्लाह तादेर तक इनके काम को दायम फरमा। और या अल्लाह जिस हुकूमत में काम कर रहे हैं, या अल्लाह इनको और ज़्यादा तरक्की से नवाज दे, या अल्लाह और ज़्यादा तरक्की से नवाज दे। और या अल्लाह इनको ज़्यादा देर तक रहने की तौफीक नसीब फरमा। या अल्लाह जितने इरादे इन्होंने किए हैं हम लोगों के लिए, या अल्लाह उन इरादों को पूरा करने की तौफीक नसीब फरमा। या अल्लाह इसी तरीके से जो भी काम का इरादा నెలల ముందు వచ్చి 1,80,000 పడింది। 3 నెలల ముందు వచ్చి 1,80,000 పడింది। ఇప్పుడు 3 నెలలు పడింది 45,000। మామూలుకి కరెక్ట్గా వస్తున్నాయంటే మన టీడీపీ స్టార్ట్ చేసిందే చంద్రబాబు గారు। నెలల ముందు వచ్చి 1,80,000 పడింది। 3 నెలల ముందు వచ్చి 1,80,000 పడింది। ఇప్పుడు 3 నెలలు పడింది 45,000। మామూలుకి కరెక్ట్గా వస్తున్నాయంటే మన టీడీపీ స్టార్ట్ చేసిందే చంద్రబాబు గారు। శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది। సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ముస్లిం సోదరుల అంగడీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు 99%। అందుకని మన ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది। కాబట్టి గతంలో 1,90,00,000 ఇమాములకి ముఅజ్జిన్లకి పడ్డాయి। మళ్ళీ ఇప్పుడు కూడా నిన్న మళ్ళీ 6 నెలలకి 40,000 రూపాయలు కూడా 45 కోట్లుగా స్టేట్ మొత్తం 45 కోట్లు ముస్లిం సోదరుల అకౌంట్లో పడ్డాయి। గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ విధంగా ఇవ్వాల। ఎందుకంటే మన ముఖ్యమంత్రికి ముస్లింలన్నా కొంచెం వెనకబడాలన్నటువంటి వాళ్ళంటే ఆయనకి అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలని అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది। ఎందుకంటే రాబోయే రోజుల్లో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలనే కాన్సెప్ట్లో పెట్టుకున్నాడు। కాబట్టి అందరినీ కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా రాబోయే 2047కి ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉన్నాం।